అనూహ్య పరిణామాల మధ్య జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఒకప్పుడు పట్టిందల్లా బంగారమైంది. మోదీ ఈజ్ గ్రేట్ అంటూ ఇంటా బయట జనము నేతలు వేనోల్లా పొగిడారు. మోదీ మాట్లాడిందే వేదమన్నట్లుగా తలూపారు. మోదీ తప్పు చేస్తున్నాడని విపక్షాలు ఎంత మొత్తుకున్నా జనం వారిని చీకొట్టారే తప్ప మోదీ తప్పిదాలను ప్రశ్నించేందుకు ఇష్టపడలేదు. పైగా టీఎంన ఆయన ప్రధానైతే ప్రత్యర్థులంతా కుళ్ళుకుంటున్నారని కూడా ఎద్దేవా చేశారు. మోదీ ఆర్థిక విధానాలతో దేశం అధోగతి పాలయ్యే అవకాశం ఉన్నప్పటికీ జనానికి ఆ సంగతి పట్టలేదు. పెద్ద నోట్ల రద్దు పెద్దగా ప్రయోజనం కలిగించకపోయినా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నా సరే మోదీ మంచి పనే చేశారని మెచ్చుకున్నారు. పాకిస్తాన్పై రెండుసార్లు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అప్పట్లో మోదీని హీరోగా నిలబెట్టిన మాట వాస్తవం. కొంతకాలం పాకిస్తాన్ తోకముడిచి కూర్చోడానికి కూడా ఆ దాడులు ఉపకరించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి 10 ఏళ్లు మోదీకి తిరుగులేకుండా పోయింది. హిందీ బెల్ట్ సహా అనేక రాష్ట్రాల్లో బీజేపీ జైభేరి మోగించింది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాలకు రాష్ట్రాలే స్వీప్ చేసింది. మోదీ నాయకత్వాన్ని అంగీకరించినోళ్లే ఉంటారు, లేనివాళ్లు వెళ్లిపోవాల్సిందే అన్నట్లుగా పార్టీలో వన్ మ్యాన్ షో అయింది. ఆయన డిప్యూటీ అమిత్ షా అన్నీ తానే పాలనను నడిపిస్తుంటే ప్రధానిగా మోదీ అధికార కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కట్ చేసి చూస్తే మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆర్థిక శాస్త్రంలో క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతంగా మోదీ మోతాదు పెరిగే కొద్దీ సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతూ వచ్చి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్నులట్టుపోయినట్లు అయింది. పార్టీకి సొంత మెజారిటీ రాక 240 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితిలో పడిపోయింది. కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సైతం సగం సీట్లు రాలేదు. ఎన్డీఏ భాగస్వాముల సంపూర్ణ మద్దతు ఉండబట్టి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇక ఒక్కో రాష్ట్రం బీజేపీ నుంచి జారిపోతున్న తీరు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇప్పుడు జరిగిన జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం లాంటి నిర్ణయాలు దెబ్బకొట్టాయనే చెప్పాలి. అక్కడ ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి రాబోతోంది. హర్యానాలో అతి కష్టం మీద బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి దాపురించిందనే చెప్పాలి. దక్షిణాదిలో బీజేపీ అసలు నిలబడలేని పరిస్థితిలో ఉంది. ఏపీలో టీడీపీ కూటమిలో అదో చిన్న పార్టీ. తెలంగాణలో ఉండి లేనట్లుగా కనిపిస్తోంది. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు దగ్గరగా వస్తుందన్న విశ్వాసం కూడా లేదు. 4 సీట్లు పవన్ కళ్యాణ్ సాయం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. హిందుత్వం, సనాతనం లాంటి పాతకాలపు పదజాలంతో నెట్టుకురావాలని చూస్తోంది. వచ్చేసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం పార్టీ వర్గాలకే లేదు. తూర్పున ఒడిశాను కైవసం చేసుకున్నప్పటికీ బెంగాల్, బీహార్లో పార్టీ బలపడలేకపోయింది. కూటముల తగువులున్న మహారాష్ట్రలో కూడా పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు ఉండకపోవచ్చు. మధ్య భారతంలో పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గానే ఉంది. భయపెట్టి కేసులు పెట్టి రాజ్యాధికారం సుస్థిరం చేసుకోవాలన్న మోదీ అండ్ కో ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగేవిగా కనిపించడం లేదు. పూర్తిగా దెబ్బతిన్నది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. పప్పు అనుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు మోదీకి పోటీ ఇచ్చే బలమైన నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు రాహుల్ను ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాజకీయం ఇప్పుడు నిజంగానే మోదీ వర్సెస్ రాహుల్గా మారింది. ఒకప్పుడు విపక్షాల్లో చాలా మంది ప్రధాని అభ్యర్థులు ఉండేవారు. ఇప్పుడు అలా లేదు. కేవలం రాహుల్ ఒక్కరే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. అందుకే మోదీకి ముచ్చెమటలు పడుతున్నాయి. కేవలం పబ్లిసిటీ స్టంట్తోనూ, భావోద్వేగాలను రెచ్చగొట్టడంతోనూ జనాన్ని మభ్యపెట్టలేరని అర్థమైపోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.